హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లో మనకి ఏంటంటే చిన్న సైజు బ్లౌజులకి షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. చిన్న సైజు అనేటప్పటికి ఏంటంటే చెస్ట్ లూజు, సైజ్ అంటేనే చెస్ట్ లూజు 32 ఇంచీల వరకు. అంటే అది 28 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 32 ఇంచీలు అవ్వచ్చు. సరేనండి. ఇప్పుడు చెస్ట్ లూజు 32, అలాగే నడుము వచ్చేసి 28 ఇంచులు. ఇదేంటంటే బాగా చిన్న సైజుల్లోకి వస్తుంది. అలాగే పొడవు 13.5 ఇంచీలు. సరేనండి. మనకి మామూలుగా పెద్ద సైజు వాళ్ళకి 14 ఇంచులు పొడవు పెట్టుకున్నప్పుడు బ్లౌజు వేసుకుంటే ఎలాంటి లుక్ వచ్చిందో, చిన్న సైజు వాళ్ళకి 13 లేదా 13.5 ఇంచులు పొడవు పెట్టుకుంటేనే వాళ్ళకి ఆ లుక్ వస్తుంది. మనిషి పొడవుతో సంబంధం లేదు. ఎప్పుడైతే సన్నంగా ఉన్నారో, ఈ పొడవుగా ఉన్న మనుషులైనా సరే, లేడీస్ అంటే పొడవుగా ఉన్న పిల్లలు అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఈ 13.5 ఇంచులు పొడవు పెట్టేటప్పటికి వాళ్ళకి పొడవుగానే వస్తుంది. అంటే మనుషులు పొడవుగా ఉన్నారు కదా, వీళ్ళేం పొట్టి కాదు, పొడవుగా ఉన్నారని చెప్పేసి 14, 15 పొడవు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న సైజు వాళ్ళకి. సరేనండి. అలాగే మెడ దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాక్ నెక్, ఈ బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 32, 34 సైజు వరకు కూడా ఒక 7 ఇంచులు, 8 ఇంచుల వరకు వాళ్ళకి డీప్ నెక్లోకి వస్తుంది. కింద నడుం దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే 8 ఇంచులు పెట్టాము, 13.5 అంటే 9, 10, ఒక 4.5 ఇంచులు ఇక్కడికి ఇలా కనిపిస్తుంటుంది వీపు మీద. అయినా సరే వాళ్ళకి అది డీప్ నెక్లోకి వస్తుంది. అంటే ఒక 8 ఇంచుల వరకు, కానీ ఒక 8 ఇంచుల వరకు మనం డీప్ పెడదాం అనుకుందాం. ఇంకా ఇది బ్యాక్ నెక్ అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సైజు వాళ్ళకి ఎంతవరకు నెక్ పెట్టాలి. చిన్న సైజులు కదా అని చెప్పేసి మరీ నెక్ పైకి పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి 6 లేదా 6.5 వరకు కూడా, మ్యాక్సిమం 6.5 వరకు వీళ్ళకి డీప్ అన్నది పెట్టవచ్చు. 6 లేదా 6.5 ఇంచులు. సరేనండి. మీ దగ్గర ఆది బ్లౌజు సరిగా లేనప్పటికీ ఈ కొలతలతో మార్కింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ 8 ఇంచులు అనేటప్పటికి వాళ్ళకి డీప్లోకే వస్తుంది. అయినా సరే వాళ్ళకి డీప్ నెక్ కదా అని చెప్పేసి మనం షోల్డర్ని, సన్నంగా ఉంటారు కదా అని చెప్పేసి షోల్డర్ని విపరీతంగా తగ్గించేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. బ్లౌజ్ మీకు కుట్టడం వచ్చు, అంటే కటింగు, స్టిచ్చింగు పర్ఫెక్ట్గా వచ్చు. సైజుల దగ్గరకు వచ్చేటప్పటికి డౌట్స్ వస్తుంది అని అనుకున్న వారికి కూడా మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని టైలరింగ్ క్లాసెస్ అన్నవి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి. ఇప్పటి వరకు కూడా 4 బ్యాచ్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే కనుక ఈ ప్రాసెస్ ఏంటంటే, ఎంతమంది అయితే గ్రూప్లో జాయిన్ అవుతారో ఒక బ్యాచ్లోని అంతమందికి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజుల వాళ్ళు ఉంటారు. ఒక 50-60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 60 సైజులు మీ ముందుకి వస్తాయి. 60 మందికి అప్పుడు ఎలా మార్కింగ్ చేయాలి, ఎవరికి అందరూ ఒకలాగా నెక్ డీప్ పెట్టుకోరు కదా, ఏ నెక్కి ఎంత షోల్డర్ పెట్టుకుంటున్నాం, ఎంత మెడ వెడల్పు పెట్టాలి, ఎంత చంకదింపు పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. బయట వాళ్ళకి ఎవరికైనా స్టిచ్చింగ్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీ మెథడ్లోని ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఒకే ఒక క్లాస్లో మీరు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. సరేనండి. అలాగే డ్రెస్ క్లాసెస్ అవ్వచ్చు, లాంగ్ ఫ్రాక్లు అవ్వచ్చు, ప్రతి క్లాసెస్ కూడా, మోడల్ బ్లౌజులు అవ్వచ్చు, అన్నీ కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. నాకు మెసేజ్ చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. సరేనండి. ఇప్పుడు ఇక్కడ 13.5 ఇంచులకి ఎవరికైనా సరే మనం బ్లౌజ్ పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచు కలుపుకుంటాం ఖర్చులకి. అంటే 13.5కి 1 ఇంచు కలుపుకుంటే 14.5 ఇంచులు. పైనుంచి కిందకి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కొద్దిగా ఈ మాత్రం దూరంలోని ఇంకొకసారి మార్కింగ్ 14.5కి చేస్తే మనకి ఈ లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. సరేనండి. దాని తర్వాత మరి ఇప్పుడు 8 ఇంచీలు అన్నప్పుడు ఈ సైజు వాళ్ళకి డీప్ నెక్ వచ్చినప్పటికీ కూడా వీరికి షోల్డర్ ఎంత పెట్టాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సన్నంగా ఉన్నా సరే షోల్డర్ అన్నది స్ట్రైట్గా ఉండి షోల్డర్ అన్నది వెడల్పుగానే ఉంటుంది. అంటే 14 ఇంచీలు 15 ఇంచీలు షోల్డర్ అన్నవి ఉంటాయి.
అలాంటి వాళ్ళకి నెక్ 8 ఇంచులు అయినప్పటికీ కూడా మనం షోల్డర్ అన్నది 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా పిల్లలు కొద్దిగా మీరు పిల్లలకి కటింగ్ చేస్తున్నారనుకోండి, కొద్దిగా నాసుగా ఉన్న పిల్లలు ఉంటారు, అంటే దిగుడు భుజాలు ఉండి భుజం వెడల్పు తక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి 5 ఇంచులు షోల్డర్ పెట్టాలి. ఈ సన్నంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఎంత షోల్డర్ పెంచినప్పటికీ కూడా హ్యాండ్ కుట్టు అన్నది భుజం మీదకు వస్తుంది చాలా వరకు. ఎందుకంటే వీళ్ళు సన్నంగా ఉంటారు కాబట్టి భుజం మీదకే హ్యాండ్ అన్నది వెళ్తుంది. సాధారణంగా వీళ్ళకి ఎక్కువగా మీరు అతిగా డీప్ పెట్టేసి రౌండ్ తీసేస్తే తప్ప వీళ్ళకి షోల్డర్ జాడాలు అనేవి ఉండవు. అది గమనించుకోవాలి. ఏ మనిషికైతే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి షోల్డర్ వెడల్పుగా ఉందా, షోల్డర్ సన్నంగా అంటే కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా ఉందా, అలా తక్కువగా సన్నంగా ఉండి కూడా తక్కువగా ఉన్నారు అంటే ఒక నాసిగా ఉన్నారు అని అంటాం చూసారు మన తెలుగులోని, అలా ఉన్నారని మీకు ఎప్పుడైతే అనిపించిందో ఈ సైజు వాళ్ళకి 5 ఇంచీలే షోల్డర్ పెట్టాలి. లేదు షోల్డర్ వెడల్పుగానే ఉంది అని అనుకున్న వాళ్ళకి 5.5 ఇంచీలు పెట్టాలి. నేనైతే ఇక్కడ 5.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి. ఇప్పుడు చంకదింపు ఎంత పెట్టాలి చిన్న సైజు వాళ్ళకి అన్నది డౌట్ వస్తుంది. సాధారణంగా చెస్ట్ లూజు 30 లేదా అంటే 28 ఇలా చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా రేర్గా 5.5 ఇంచీలు అన్నది చంకదింపు పెట్టుకోవచ్చు. కానీ ఎవరికైనా సరే మీరు స్టార్టింగ్ నుంచి 6 ఇంచీలు పెట్టుకున్నారనుకోండి చిన్న సైజు వాళ్ళకి కూడా మీకు ఇంకా అసలు బ్లౌజు తేడా అన్నది రాదనమాట. లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు చంక దగ్గర. ఇక్కడ నుంచి నేనైతే ఇది 32 సైజు వాళ్ళకైతే కంపల్సరీగా 6 ఇంచీలకే మార్కింగ్ చేసుకుంటాం చంకదింపు అన్నది. ఒకవేళ 28 చెస్ట్ లూజ్ కానీ 30 చెస్ట్ లూజ్ కానీ ఉన్న వాళ్ళకి 5.5 లేదా పావు తక్కువ 6 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 32 సైజు కాబట్టి నేను 6 ఇంచీలకే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 5.5 ఇంచీలు కరెక్ట్గా ఈ షోల్డర్ అన్నది ఉందో లేదో ఇలా చూసుకోండి. అలాగే ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచీలు ఎక్కడికి వస్తుంది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఒక ప్లస్ మార్క్ వస్తుంది కదా, అక్కడికి ఇది ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇది 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇలా కార్నర్ పాయింట్ని ఇలా ఒకటి గీయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి రౌండ్ తీసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇలా కలపాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా షేప్ ఇచ్చుకుంటూ రావాలి. సాధ్యమైనంత వరకు ఈ సైజు వాళ్ళకి ఇలాగా మనం కిందకే ఇలా షేప్ అవడానికి ట్రై చేయాలి. సరేనా. ఇప్పుడు 32లోని 4వ వంతు చెస్ట్ లూజ్ ఇక్కడ పెట్టుకుంటాం అంటే 8 ఇంచీలు. ఇక్కడ నుంచి ఇలా 8 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. నడుములో 4వ వంతు అన్నది అంటే నడుము 28 ఇంచీలు. 28 ఇంచీలు అంటే 4వ వంతు 28లోని సగం 14, 14లోని సగం 7 ఇంచీలు. 7కి 1 ఇంచు మనం డాట్స్ కోసం కలుపుకోవాలి అంటే 8 ఇంచీలు. చూసారు కదా, చిన్న సైజు వాళ్ళకి సాధారణంగా చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత నడుము లూజ్ అనేది పెట్టుకుంటాం. కానీ ఇది సమానం కాదు. ఇక్కడ 1 ఇంచు ఎలాగా తగ్గిపోద్ది డాట్స్ వేసిన తర్వాత. ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. సరేనా. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకుంటాము ఖర్చులది. అలాగే ఇక్కడ దిద్దలా కలిపేయండి. ఇప్పుడు మెడ వెడల్పు అన్నది ఎంత పెట్టాలి? మెడ వెడల్పు చిన్న సైజు వాళ్ళకన్నా సరే 2.5 ఇంచీలు మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి. దాని తర్వాత ఇక్కడ నుంచి డీప్ అన్నది 8 ఇంచీలు కాబట్టి 8 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ సన్నంగా ఉంటారు కాబట్టి బాగా ఇలా వెడల్పుగా బ్లౌజ్ కట్టుకోవడం అలవాటు అయిన వాళ్ళైతే ఇక్కడ 3 ఇంచీలు వెడల్పు పెట్టుకోవాలి. లేదు అక్కడికక్కడే రౌండ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి 2.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు వాళ్ళకి యాస్టీజ్గా మెడ వెడల్పు ఎంత అయితే కింద కూడా సేమ్ అంతే పెట్టవచ్చు. సరేనా. అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ అన్నది ఇలా తీయండి. కిందకి రౌండ్ చక్కగా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఈ రకంగా
చిన్న సైజు బ్లౌజులకి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. బాగా చిన్న సైజు కదా అని చెప్పేసి 4.5 ఇంచుల షోల్డర్ పెట్టడాలు, 5 ఇంచుల షోల్డర్ పెట్టడాలు చేయకూడదు. సరేనండి. అలాగే చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ నుంచి 6 ఇంచులు చంకదింపు పెట్టుకుంటే కనుక మీకు ఎవరి బ్లౌజులు కూడా పాడవవు. ఇంకొక చిన్న గుర్తు ఏంటంటే, మీరు చిన్న సైజు బ్లౌజులకు వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన దానికన్నా షోల్డర్ ఓవర్గా పెట్టారు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇది చూడండి, ఈ రౌండ్ ఇలా తిప్పిన తర్వాత ఇది తిరుగుతున్నప్పుడు 1.5 ఇంచుకి తిప్పుతున్నప్పుడు ఈ చెస్ట్ లూజ్ కన్నా ఎక్కడో, అంటే చెస్ట్ లూజ్ ఇక్కడ ఉంది కానీ ఇదేమో అక్కడికి వెళ్ళి అంటే ఇలా పైకి వచ్చేసి ఇక్కడ టచ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్ ఎక్కువే తీసుకున్నాము అని గమనించాలి. అప్పుడు ఒక 1 ఇంచ్ వెంటనే తగ్గించుకోవడం చెయ్యాలి. అది చిన్న సైజుల వాళ్ళకి. సరేనండి. లేదు అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచ్ అన్నా సరే కొద్దిగా క్రాస్గా తీసి, అంటే ఇక్కడ 5.5 ఇంచులు షోల్డర్ తీసినప్పుడు ఇక్కడ పావు తక్కువ, అంటే 5.5 కాకుండా 5.5 ఇంచులు మాత్రమే ఒక 1/4 ఇంచ్ తగ్గించి ఈ లైన్ ఇలా క్రాస్గా తీసుకుని ఇక్కడ రౌండ్ తీసుకొని దీనికి అందివ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే పర్ఫెక్ట్గా షేప్ అన్నది చిన్న సైజు వాళ్ళకి సెట్ అవుతుంది. చాలా వరకు 5.5 కన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి బోట్ నెక్లు అవి అయితేనే అప్పుడు పైకి వెళ్ళాలి. లేదు ఈ సైజు వాళ్ళకే 5.5 ఇంచీలు లేదా 6 ఇంచీలే నెక్ డీప్ కావాలి, చిన్న మెడ పెట్టాలి అని అనుకున్నప్పుడు అప్పుడు షోల్డర్ 6 ఇంచీలు కూడా మార్కింగ్ చేసుకోవాలి. కానీ అప్పుడు నేను చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ లోపలికి తీసుకుని రౌండ్ తీయాలి. సరేనండి. చిన్న సైజు బ్లౌజులు మీరు సెట్ చేయగలిగారు అంటే కనుక ఏ సైజు వాళ్ళకన్నా స్టిచ్చింగ్ చేసేయచ్చు. బాగా చిన్న సైజు, బాగా పెద్ద సైజు, ఆ రెండు నేర్చుకుంటే మీకు బ్లౌజు వచ్చేసినట్టే. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.